ఒక తల్లి ప్రాణాలమీద విరక్తితో రైలుకి ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. సరిగ్గా అప్పుడే ఒక పోలీసధికారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్లమీద పడి తనకోసం బ్రతకమని వేడుకున్నాడు. కాని అసలు ట్విస్టేంటంటే అతను ఆమె కన్న కొడుకు కాదు. ఆమె కన్న కొడుకు రమేష్ సిటీలో ఇల్లు కొనుక్కోవడానికి తల్లి ఆస్తిని అమ్మేసి ఆమెను సిటీకి తీసుకువచ్చాడు. కాని కొన్నాళ్లకే ఆ తల్లికి అర్థమైంది అక్కడ తను తల్లిగా లేదు, ఒక పనిమనిషిలా ఉందని. కోడలు పెడుతున్న అవమానాలు భరించలేక, అలాగని తిరిగి ఊరికి వెళ్లి కొడుకు పరువు తీయలేక ఆ తల్లి మరణమే మేలనుకుంది. రైలు కిందపడి చావడానికి వెడుతున్న ఆమెని ఆపిన ఆ పోలీస్ని చూసి, ఎవరు బాబూ నువ్వు అని అడిగింది. అతను కళ్లల్లో నీళ్లతో ఇలా అన్నాడు. అమ్మా, 15 ఏళ్ల క్రితం ఒక అనాథ పిల్లాడికి 10 రోజులు అన్నం పెట్టి ఆకలి తీర్చావు. ఆ అనాథే ఈరోజు నీ కొడుకుగా నీ ముందు నిలబడ్డాడు. ఆస్తిని పంచుకున్న కొడుకు ఆమెను రోడ్డుమీద పడేస్తే, ఆకలి తీర్చుకున్న ఆ అనాథ ఆమెను గుండెల్లో పెట్టుకున్నాడు.